దర్శన్ రోహిత్ ఇద్దరు కలిసి గార్డెన్లో మందు తాగుతూ ఉండగా ప్రీతి శరణ్య అక్కడికి వస్తారు. ఏంటి ఇక్కడ మీరేం చేస్తున్నారు అని ప్రీతి నిలదీయగా అబద్ధం చెప్పేస్తాడు రోహిత్. ప్రీతి అది మందు కాదు జ్యూసు అని అనగానే అవునా అని అంటూ ప్రీతి ఒక 2 గ్లాసుల్లో మందుని పిలిచేస్తుంది. వద్దు తాగొద్దు అని రోహిత్ అంటూ ఉండగా ప్రీతి పర్లేదులే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటున్నారు కదా అని అంటూ ఉంటుంది ప్రీతి. ఇద్దరు మందు తాగబోతూ ఉంటారు. కానీ దర్శన్ శరణ్య అని తాగొద్దు అన్నట్టు చెప్తున్నా వినకుండా శరణ్య ప్రీతి ఇద్దరు ఆ గ్లాస్లో ఉన్న మందుని గటగటా తాగేస్తారు. దాంతో వాళ్ళకి మందు అలవాటు లేకపోవడంతో మత్తులోకి జారిపోతారు. దర్శన్ శరణ్యని రోహిత్ ప్రీతిని రూమ్లోకి తీసుకెళ్ళగా దర్శన్ని ముప్పు తిప్పలు పెట్టడం స్టార్ట్ చేస్తుంది శరణ్య. చేతులు పట్టి దర్శన్ని బెడ్ పైన కూర్చోబెడుతుంది. దర్శన్ ఒళ్ళో పడుకుంటుంది శరణ్య. ప్రేమగా ఆనందంగా అపురూపంగా చూసుకుంటూ ఉంటాడు శరణ్యని దర్శన్. ఆ తర్వాత ఒక్కసారిగా లేచి ఏవండి అని పిలవగానే అంటాడు దర్శన్. నాకు ముద్దు కావాలండి అంటూ తన బుగ్గని చూపిస్తూ ఉంటుంది శరణ్య. తర్వాత ఇస్తానులే పడుకో అని అనేస్తాడు దర్శన్. సరే అలాగే అని బెడ్ పై పడుకుంటుంది శరణ్య. అప్పుడే వాళ్ళ రూమ్ దగ్గరికి ఆనంద వచ్చి దర్శన్ అని పిలవగానే బయటికి వస్తాడు. కాస్త రూమ్ డోర్ని లాగి దర్శన్ ఏంటమ్మా అని అడుగుతూ ఉండగా ఇంతకుముందు ఇక్కడి నుండి ఏవో సౌండ్స్ వినబడ్డాయిరా, అది శరణ్య గొంతులాగా అనిపించింది అందుకే అని అడుగుతూ ఉండగా లేదమ్మా శరణ్య ఎప్పుడో పడుకుంది అని అనగానే శరణ్య లేచి కూర్చొని థమ్స్అప్ సింబల్ చూపిస్తూ ఉండగా పడుకో పడుకో అన్నట్టు సైగలు చేస్తూ ఉంటాడు దర్శన్. దాంతో మళ్ళీ శరణ్య పడుకుంటుంది. దర్శన్ చెప్పినట్టే వింటూ ఉంటుంది శరణ్య మత్తులో కూడా. అక్కడ చేసేదేం లేక ఏమీ అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆనంద భైరవి. ఇక దర్శన్ రూమ్లోకి రాగానే బెడ్ పై కూర్చోగానే లేచి కూర్చొని బాసం పట్టు వేసుకొని ఏవండి మీరు నాకు ముద్దు పెడతానన్నారండి అని అడిగేస్తుంది శరణ్య. దాంతో ప్రేమగా చాలా ఇష్టంగా దగ్గరికి వచ్చి శరణ్య బుగ్గపై ముద్దు పెడతాడు దర్శన్. రాత్రి శరణ్య ప్రీతి తాగారన్న విషయం ఆనంద భైరవికి తెలుస్తుందా? ఈ రాత్రి మత్తులో శరణ్య దర్శన్ ఒక్కటవుతారా? రాను నెక్సెస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.